కరీంనగర్ డివిజన్ జింకలబావి కాలనీలో సావిత్రిబాయి పూలే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు కల్పన లోకేశ్వరరావు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ నేతలు పాల్గొని సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అణగారిన వర్గాలకు చదువు చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని అన్నారు. సావిత్రిబాయి పూలే చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు చిక్కుల శివప్రసాద్, నల్లెంకి ధనరాజ్ గౌడ్, బండి మధుసూదన్ రావు, ఉన్న గణేష్ నేత సుధాకర్ గౌడ్, కరుణాకర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్, శివ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అంటేనే వాళ్ళ కుటుంబం మొత్తం ప్రజల కోసం, భారతదేశంలో అట్టడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన చరిత్ర వాళ్ళది. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని యువకులు ఈరోజు మాత్రం చాలా బాధాకరం. కన్న తల్లిదండ్రులను కూడా మర్చిపోయి యువకులు చెడుదారిలో పడుతూ చాలా బాధేస్తుంది. రోజుక మనం ప్రోగ్రాము టీవీలలో, పేపర్లో చూస్తున్నాం. యువత ఎంత ఖరాబ్ అయిందంటే, యువత కోసం, చదువు కోసం భార్యాభర్తలు ప్రాణాలు అర్పించిన చరిత్ర సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలేది. ఆమె ఆశయాలకు అనుగుణంగా యువకులు, మహిళలు చాలా ముందుకెళ్ళాలని, ఆమె చరిత్రని తెలియని వాళ్ళు తెలుసుకొని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మరి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళ జీవితం మొత్తం భారతదేశంలోని అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేసిర్రు. ఎందుకంటే మరి అప్పట్లో మనవాదానికి తట్టుకొని నిలబడి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ఇంట్లో గృహిణి కూడా చదువుకుంటేనే మన ఇల్లు అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అప్పట్లోనే వాళ్ళు స్కూళ్ళు పెట్టి మన అట్టడుగు వర్గాల వారికి చదువు నేర్పినటువంటి గొప్ప సంస్కృతి కలిగినటువంటి సావిత్రిబాయి పూలే గారికి ఘనంగా సరూర్ నగర్ డివిజన్, ఆర్కేపురం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలోనే సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా, మరి వాళ్ళ కుటుంబం జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే మరి అట్టడుగు వర్గాల బడుగు బలహీన వర్గాల కొరకు ఎనలేన సేవ చేసిన చరిత్ర ఉన్నది. ఇప్పుడు యువత వారి చరిత్ర చదువుకొని మరి ప్రతి ఒక్కరు ఆ రోజు ప్రతి ఒక్క మహిళ కూడా చదవాలనే ఉద్దేశం మీద మరి ఉపాధ్యాయులుగా ఉండి ఎంతోమందిని తీర్చిదిద్దిన చరిత్ర సావిత్రిబాయి పూలేది. ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.